హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ కస్టమర్ వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ బాడీ మెజర్మెంట్స్తో మనము ఈ బ్లౌజెస్ అనేది కట్ చేస్తున్నాం అనమాట. ఈ 2 బ్లౌజెస్ కూడా మనకి ఒకటే కస్టమర్ అన్నమాట. అందుకోసం మనం ఈ 2 బ్లౌజులు కూడా ఒకేసారి అయితే కట్ చేస్తున్నాము. కింది వైపున మనము ఎల్ స్కేల్ సహాయంతో క్రాస్ అయితే తీసేయాలన్నమాట. ఈ విధంగా క్రాస్ తీసి మనము కట్ చేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము కింది వైపున స్ట్రెయిట్ లైన్ కూడా డ్రా చేసుకోవాలన్నమాట. కింది వైపు ఖర్చు కోసము స్ట్రెయిట్ లైన్ అనేది ఎల్ స్కేల్ సహాయంతో మనం డ్రా చేసుకుంటే నీట్గా అయితే వస్తుందండి. కొత్త వారైతే కంపల్సరీ ఎల్ స్కేల్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఈ 14 ఇంచెస్ దగ్గర కూడా మనము స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కింది వైపు నుంచి మనము నెక్ వెడల్పు అనేది ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకుంటున్నాము. నెక్ వెడల్పు వీళ్ళకి 6 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. అదేవిధంగా కింది వైపున కూడా మనము 5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా 2 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్రాస్గా మనము 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కింది వైపున ఇది వచ్చేసి 32 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. అంటే నడుము లూజ్ వచ్చేసి 32 అండి. పైన 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చంక రౌండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు మనకి 8 ఇంచెస్ అనేది పై వైపున వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనకైతే 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేద్దాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఈ చంక మార్కింగ్ దగ్గర అయితే ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ కోసము ఈ విధంగా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క బ్లౌజ్ పీసెస్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా మనము 4 ఫోల్డింగ్స్ అనేది వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు కూడా మనము ఎల్ స్కేల్ సహాయంతో కింది వైపున మనము క్రాస్ ఏదైనా ఉందేమో చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత కింది వైపున ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. ఈ విధంగా 8 ఇంచెస్ దగ్గర స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మనము 8 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ అనేది డౌన్ చేసుకొని ఇక్కడ కూడా మరొక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలండి. ఈ విధంగా డ్రా చేసిన దగ్గర నుంచి మనకి 8 ఇంచెస్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే మనము మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఆ యొక్క మార్కింగ్ నుంచి హాఫ్కి అయితే టేబుల్ని ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసి ఈ సగం మార్కింగ్ దగ్గర నుంచి మనము 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అదేవిధంగా షోల్డర్ పై వైపున ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న కర్వ్ స్కేల్తో మనము హ్యాండ్ పార్ట్ని అయితే కర్వ్ అనేది తిప్పుకోవాలండి. ఈ విధంగా కనుక మనము హ్యాండ్ పార్ట్ కట్ చేసుకున్నట్లయితే ఒక్క ముడత అనేది రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ పార్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా టక్స్లు అనేది పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత మనము ఒకవైపు లోతు అనేది తీయాలన్నమాట. ఈ విధంగా ఒకవైపు లోతు అనేది తీసేసుకుంటే హ్యాండ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ విధంగా నీట్గా అయితే హ్యాండ్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం కోసము ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్ని ఈ విధంగా నీట్గా అయితే మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి. వేసేసిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ వరకు ఈ విధంగా కింది వైపున అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా అదే మార్కింగ్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే తీసేసేయాలండి. తీసేసిన తర్వాత మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. 6 ఇంచెస్ అనేది ఫ్రంట్ నెక్ ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుందండి. అదేవిధంగా నెక్ సైడ్ ఒక 1 ఇంచ్ అనేది పై వైపుకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. చంక వైపు ఒక 3/4 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా
సైడ్కి అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అలాగే నెక్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మనము డాట్స్ కోసం ఈ విధంగా కింది వైపుకి ఫ్రంట్ నెక్ అనేది డౌన్ చేసుకోవాలన్నమాట. 2.5 ఇంచ్ దగ్గర మనము ఒక మార్కింగ్ వేయాలి. మరొక 2.5 ఇంచ్ దగ్గర మెయిన్ డాట్ కోసం ఇంకొక మార్కింగ్ అయితే వేసి ఈ విధంగా డ్రాయింగ్ వేయాలండి. వేసేసిన తర్వాత చంక వైపు మనం ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలన్నమాట. లోతు తీసేసి మనము ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా నేను చూపించిన విధంగా కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నట్టయితే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా డాట్స్ దగ్గర కూడా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా టక్స్లు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ 3 ఇంచెస్కి పై వైపుకి మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ అన్నమాట. అలాగే నెక్ వైపు డాట్ వచ్చేసి మనము 3వ భాగాన్ని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చిన దాంట్లో నుంచి మనం 3వ భాగాన్ని అయితే వేసుకోవాలండి. అదేవిధంగా చంక వైపు కూడా ఈ విధంగా డాట్ కోసం మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ కోసము క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ విధంగా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒకవైపు వచ్చేసి మనము 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలండి. ఖర్చు కూడా మార్కింగ్ వేయాలన్నమాట. అదేవిధంగా 11 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసి ఇటువైపు 3 ఇంచెస్ ఇటువైపు 2.5కి మార్కింగ్ వేయాలన్నమాట. వేసేసిన తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్కి హైట్ అనేది మార్కింగ్ వేసేసేయాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చులు అనేది యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.